హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ తెలగపిండి కర్రీ రెసిపీ. ఇది చాలా మంది కట తెలియదట. ఏం కర్రీ అని ఎవరన్నా అడిగితే తెలగపిండి కర్రీ అని చెప్పాను అనుకోండి, అయ్యో అది అసలు కర్రీయా, అది వండుకుంటారా, తెలగపిండి అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. వారందరి కోసం ఈ రెసిపీ. పాన్ పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బీరకాయ అలాగే తెలగపిండి తీసుకున్నాను. పాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఉల్లిపాయ కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇది ఫ్రై అవుతుంది అన్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై అవనిచ్చి బీరకాయ కూడా వేసుకున్నాను. ఈ బీరకాయతోనే కాదండి, పచ్చిరొయ్యలతో వండుకుంటారు తెలగపిండి. పచ్చిరొయ్యలు వండుతారు, తెలగపిండి ఎండిరొయ్యలు వండుతారు, తెలగపిండి ఉట్టిదే వండుకుంటారు, బీరకాయ వేసుకుని వండుకుంటారు. అలా చాలా వెరైటీస్ వండుకోవచ్చు తెలగపిండిలో. మీరు కూడా నేను చెప్తున్న ప్రాసెస్లో చేసుకు తినండి. చాలా హెల్దీ అయిన ఫుడ్ ఇది. ఇలా బీరకాయ మగ్గుతున్నప్పుడు వాటర్ తేలుతుంది అనగా కారము, ఉప్పు వేసుకుని మగ్గబెట్టాలి మూత పెట్టుకుని. బీరకాయలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది కదండి, అప్పుడు మనం తెలగపిండిని కూడా వేయాలి. చాలామంది ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు. కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ మీకు ఆప్షనల్ అండి. అది ఆ వాటర్ తేలుతుంది అన్నప్పుడే ఈ తెలగపిండిని మనం అందులో పోసుకుని బాగా కదపాలి. బీరకాయలో ఉన్న వాటర్ వల్ల తెలగపిండి అంతా ఉడికిపోతుంది. అది బాగా కదిపిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు లాగా అలా వదిలేయాలి. అంతేనండి. కోడిగుడ్డు ఉక్కిరి ఎలా ఉంటుంది చూసారా, అలాగా కమ్మటి వాసనతో తెలగపిండి కర్రీ, బీరకాయ తెలగపిండి కర్రీ రెడీ అవుతుంది. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. బాలింతరాలు మెయిన్ ఎవరెవరు తినచ్చు అంటే, ఎక్కువ బాలింతరాలు తింటే పాలు వస్తాయంట పిల్లలకి. అందుకని మీరందరూ ట్రై చేయండి.